గత కొన్ని నెలలుగా పెందుర్తి నియోజకవర్గం చీమలపల్లి రెవెన్యూ సర్వే నెంబర్లపై రైల్వే ప్రాజెక్టు నిమిత్తం జరుగుతున్న రైతుల పోరాటం, అలాగే అక్కడ లేఅవుట్లో ప్లాట్లు కొనుగోలు చేసుకున్న కొనుగోలుదారులతో నేడు పొర్లుపాలెం గ్రామంలో రెవెన్యూ అధికారులు గ్రామసభ నిర్వహించారు. ఈ సభకు ఆర్డీఓ శ్రీలేఖ అధ్యక్షతన వహించారు. ఆమెతో పాటు రైల్వే అధికారి శ్రీధర్, ఎంఆర్ఓ ఆనంద్ కుమార్, సింహాచల భూముల రక్షణ అధికారిని గీతాంజలి పాల్గొని ఇరువురు వాదోపవాదాలు విన్నారు. అనంతరం అధికారులు తమ వద్ద ఉన్న పత్రాల ఆధారంగా రైతుల పేర్లను చదివి నిర్ధారణ చేసుకున్నారు. అలాగే ప్లాట్ల యజమానులమని ముందుకు వచ్చిన వారితో కూడా అధికారులు చర్చలు జరిపారు. రైతుల పక్షాన ముందుకు వచ్చిన గల్ల వెంకటరమణతో ఆర్డీఓ మాట్లాడుతూ తాము న్యాయపరంగా అన్ని కులంకుశంగా పరిశీలించి గిల్మ్యాన్ రికార్డు ప్రకారం తగిన నిర్ణయం తీసుకుంటామని, అంతే తప్ప అనధికార రికార్డులతో ధర్నాలు, ఆత్మహత్య యత్నాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇరు పార్టీల వారికి 15 రోజుల సమయం ఇచ్చామని, భూములకు సంబంధించిన మిగులు ధ్రువపత్రాలు, వాదనలు తెలియజేయాలని తెలిపినట్టు ఎంఆర్ఓ ఆనంద్ కుమార్ మీడియా సభకి వివరాలు వెల్లడించారు. క్లెయిమ్ చేస్తారా చెప్పండి నాకు. పోనీ పొరపాటుకి ఏమైనా దేవస్థానం నంబర్లు మేము రాస్తామని అంటున్నాం కదా. 96లో రైతు వారి పట్టా ఇచ్చింది. 10-1 కాదండి. మీరు ఎట్లా ఓనర్షిప్ క్లెయిమ్ చేస్తారు? మీరు మా దగ్గరకు వచ్చి చెప్పింది ఏంటి? మేము ఎప్పటి నుంచో ఉన్నాము, 96లో ఉన్నట్టుండి దేవస్థానం వాళ్ళు ఇది మా భూమి అని చెప్పి మాది లాక్కున్నారని మీరు నా దగ్గరకు వచ్చి చెప్పారు. కలెక్టర్ గారికి ఇదే చెప్పారు. లోకల్ ఎమ్మెల్యే గారికి ఈ వర్షనే వినిపించారు. కానీ మేడం దగ్గర మీ పూర్వీకులు ఇష్టపూర్వకంగా దేవస్థానం దేవుడికి రాయించారని చెప్పి రికార్డు ఉంది. ఇష్టపూర్వకంగా రాయించారని రికార్డు ఉంది. ఏం చేద్దాం చెప్పండి. ఇప్పుడు మీరేం చెప్పారు? ఉన్న పలంగా మాకు దేవస్థానం అని డిక్లేర్ చేశారు 96లో అని చెప్పారు. కానీ అలా లేదు కదా ఇక్కడ రికార్డు. ఉన్న పలంగా ఏం డిక్లేర్ ఏం చేయలేదు. ఎమ్మెల్యే గారితో మీరు మాట్లాడతారా, నన్ను మాట్లాడమంటారా? మీ ఇష్టమా? మళ్ళీ జనంని అంత పోగేసుకొని ఇబ్బంది పెట్టకూడదు. ఎవరికైతే దేవస్థానం వాళ్ళకి భూములు వెళ్ళాయో కలెక్టర్ గారికి మేము ఇది ఫిర్యాదు చేస్తామండి, ఆయన ఎండోమెంట్ వాళ్ళకి రాసి మీకు తగిన విధంగా న్యాయం చేసేలాగా చూస్తారు రైతులందరికీ కూడా. మళ్ళీ ఏదో ఫ్రివ్లస్ గెయిన్స్ కోసం మీరు వచ్చి కూర్చొని గొడవలు, ధర్నాలు, ఆడవాళ్ళందరూ ముందు పెట్టేసి సూసైడ్ అటెంప్ట్ చేయిస్తాను, అది చేయిస్తానని చెప్పి బెదిరించకూడదు. క్లియర్గా ఇష్టపూర్వకంగా మీ పెద్దలు రాయించారు దేవుడికి, మేము లాక్కున్న భూములు కాదు ఇది. అర్థమైందా? రైతులందరికీ కూడా మేము ఎండోమెంట్ వాళ్ళకి లెటర్ రాస్తామండి. పెందుర్తి మండలం చీమలపల్లి, పొర్లుపాలెం గ్రామాల్లోని చీమలపల్లిలో 8 ఎకరాల 76 సెంట్లు, పొర్లుపాలెంలో 4 ఎకరాల 76 సెంట్లు ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తుంది. మన రెవెన్యూ రికార్డుల ప్రకారం చీమలపల్లి ల్యాండ్ అంతా సింహాచలం దేవస్థానానికి సంబంధించింది. పొర్లుపాలెం ల్యాండ్ అంతా మన మేఘాద్రిరెడ్డికి జీవీఎంసీ వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు. అది జీవీఎంసీకి సంబంధించింది. ఇప్పుడు చీమలపల్లి ల్యాండ్ ఇష్యూకి వచ్చేసరికి కొంతమంది రైతులు వ్యవసాయం చేస్తున్నారు. దేవస్థానం భూమి అయినప్పటికీ కొంత రైతులు వ్యవసాయం చేస్తున్నారు. అదే భూమిని ఎర్లియర్ 2012లోనే 13 ప్రాంతంలోనే లేఅవుట్ వేసి అమ్మారని కొంతమంది క్లెయిమ్ చేస్తున్నారు. మన వరకు అయితే మనం రైతులని ఎంజాయ్మెంట్ ఎంతెంత ఏ రైతు ఎంత ఎక్స్టెంట్లో వ్యవసాయం చేస్తున్నాడని ఐడెంటిఫై చేసి ఈరోజు పబ్లిష్ చేసాం. అబ్జెక్షన్లు ఏమైనా ఉంటే ఒక 15 రోజుల లోపు, అంటే 19వ తారీఖు లోపు మన తహసీల్దార్ కార్యాలయంలో కానీ ఆర్డీఓ గారి కార్యాలయంలో కానీ వాళ్ళ అబ్జెక్షన్లు రిప్రజెంట్ చేసుకోమన్నాం. ఇప్పుడే కొంతమంది వచ్చి ఈ లేఅవుట్ వేసారు, మేము కొనుక్కున్నామని ఇచ్చారు. ఇది మన తహసీల్దార్గా నా లిమిట్స్లో ఉన్నంత ప్రకారం ఎంజాయ్మెంట్ వరకు నేను చెప్పగలను. వాళ్ళు లేఅవుట్ వేసి నేను కొనుక్కున్నామన్నారు. వాళ్ళు కూడా నిజంగా లేఅవుట్ వేసి కొనుక్కుంటే వాళ్ళు కూడా నష్టపోకుండా కలెక్టర్ గారికి ఒక రిపోర్ట్ రాసి అందరికీ న్యాయం జరిగేలా చూడాలన్నది ముఖ్యంగా నా ఉద్దేశం. యాక్చువల్గా రికార్డు ప్రకారం దేవస్థానం ఉంది. దేవస్థానంకి చాలా భూమి ఉంది. అంత భూమి మీద దేవస్థానం ఉండదు. దేవస్థానం అంటే గుడి ఒకే దగ్గర ఉంటుంది, కానీ దేవస్థానం మొత్తం ల్యాండ్స్ ఉన్నాయి. చీమలపల్లి ల్యాండ్స్ అంటే దేవస్థానమే. దేవస్థానం అధికారులు కూడా వచ్చారు సార్, ఏమని నిర్ధారించారో వాళ్ళు ఏం చెప్పారు సార్? యాక్చువల్గా టైటిల్ విషయంలో ఎక్కడ డిస్ప్యూట్ లేదు. టైటిల్ చీమలపల్లి అన్నది దేవస్థానం, నో డౌట్. కానీ రైతులు ఎప్పటి నుంచో ఉన్నారు.
రైతులు ఎప్పటి నుంచి ఉంటున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఏదో న్యాయం చేయాలన్నది నా ఆలోచన. అదే కలెక్టర్ గారికి చెప్తే కలెక్టర్ గారు కూడా చాలా పాజిటివ్గా స్పందించారు. నేను ఎమ్మెల్యే గారు కలిపి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు కూడా చాలా పాజిటివ్గా స్పందించారు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో మాట్లాడి తర్వాత యాక్షన్ తీసుకుంటాం కలెక్టర్ గారు చేయాలి.